Hello everyone, welcome to my channel. Today మనం ట్రయంఫ్ యొక్క బైక్ స్క్రాంబ్లర్ 400X యొక్క రివ్యూ చేస్తున్నాం. సో ఇందులో మనం ప్రోస్ అండ్ కాన్స్ యొక్క దాని గురించి మాట్లాడదాం. ఇది మన సబ్స్క్రైబర్ ఇది. సో మన సబ్స్క్రైబర్ని వెల్కమ్ చేద్దాం. అంటే బ్రో హాయ్ బ్రో. ముందుగా మనం ఇతని మాటలోనే తెలుసుకుందాం ఈ బైక్ ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. ఓకేనా, చెప్పండి బ్రో. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మెయిన్గా పవర్, క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. పవర్ ఏమాత్రం లేట్ అనేది డిలే ఉండదు. సో ఏ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్లో వెళ్ళిపోయినా కూడా ఈజీ ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సీట్ నాకు హైట్ ప్రాబ్లం ఒక్కటే, కొంచెం నా హైట్ 5.7 అట్లా ఉంటుంది. అది ఒక్కటే లైట్గా ప్రాబ్లం అంతే. అది కూడా నేను మేనేజ్ చేసుకోగలుగుతాను, బండి మీద కూర్చుంటే వెళ్ళిపోవచ్చు. సో నాకు ఈ డిజైన్, ఈ స్క్రాంబ్లర్ డిజైన్, లుక్ కానీ ఇవంతా బాగా నచ్చింది. చూసిన వెంటనే తీసేసుకున్నా. పర్ఫార్మెన్స్ అయితే నేను ఎక్కడ డిసప్పాయింట్ కాలేదు అసలు, మొత్తం టోటలీ సాటిస్ఫైడ్ అనమాట. సో ఐఎమ్ హ్యాపీ. మనం ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X అనే స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లతో మరియు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో కూడిన కొత్త మోడల్ ఇది. ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం. ఇంజన్ 398cc లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ అండ్ 40 bhp పవర్ అండ్ 375 Nm టార్క్ ఉంటుంది. సో ఈ యొక్క ఇంజన్ వచ్చి 6 స్పీడ్ గేర్ బాక్స్తో స్మూత్ రైడింగ్ ఉంటుంది. సో దీనిలో మరియు స్లిప్పర్ క్లచ్ అండ్ అసిస్టివ్ క్లచ్ కూడా ఉంటుంది. మనం డిజైన్ గురించి మాట్లాడితే క్లాసిక్ స్క్రాంబ్లర్ లుక్ ఉంటుంది. మీరు ఈ బైక్ని ఆఫ్ రోడ్ అండ్ ఆన్ రోడ్ కూడా రైడ్ చేయొచ్చు. సో అన్ని విధాలుగా ఈ బైక్ చాలా బాగుంటుంది. మనం సస్పెన్షన్ గురించి మాట్లాడదాం. 150 mm ESD ఫ్రంట్ ఫోర్క్ ఒక సస్పెన్షన్ ఉంది. ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ రియర్ మోనోషాక్ అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఇలాంటి కొత్త ఫీచర్లన్నీ ఉన్నాయి. సో 320 mm ఫ్రంట్ డిస్క్ అండ్ 240 mm రియర్ డిస్క్. ఈ బైక్ యొక్క ఫ్రంట్ వీల్ టైర్ సైజ్ వచ్చి 100/90. రేర్ టైర్ యొక్క సైజ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ యొక్క టైర్ 140/80 R17 టైర్ వాడారు అండ్ MRF యొక్క బ్రాండ్ టైర్ వాడారు. ఈ యొక్క బండి టేల్ వ్యూ ఇలా ఉంటుంది. సో మనకి LED ఇండికేటర్స్ చాలా బాగున్నాయి. ఈ బండి యొక్క ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి 13 లీటర్స్. మనకి ట్యాంక్కి గ్రిప్స్ ఇచ్చాడు. రైడింగ్ చేసేటప్పుడు బ్రేక్స్ పడినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా బాగుంటుంది. టైర్స్కి హెడ్ లైట్ చాలా అద్భుతంగా ఉంది చూడ్డానికి. మొత్తం ఈ గార్డ్ అంతా మనకి తీసుకున్నప్పుడు ఇచ్చారు. అండ్ ఇవి కూడా వెయిట్ వచ్చి 185 kgs. క్లియరెన్స్ వచ్చి 835 mm. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కూడా పర్ఫార్మెన్స్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. సో మనకి ఇంజన్ స్టైల్ ఇలా ఉంది. సైలెన్సర్ చాలా ప్రీమియంగా ఉంది. సో మనము బ్యాక్ వస్తే డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ పెట్టాడు. సో సౌండ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. జనరల్గా మనకి వేరే బైక్స్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది చైన్ అనేది, మనకి ఈ బైక్లో రైట్ సైడ్ ఉంటుంది. సో ఎవ్రీ 500 kilometers మీరు చైన్ లూప్ అండ్ చైన్ క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఓపెన్ చైన్. సో కన్ఫామ్గా మీరు క్లీన్ చేసుకోవాలి, లేకుండా డస్ట్ దానివల్ల మీ చైన్ యొక్క ప్రాబ్లం వస్తుంది. సో మీకు ఇప్పుడు టర్న్ ఆన్ చేద్దాం బైక్ని. సో దిస్ ఈజ్ అనలాగ్ సిస్టమ్ అండ్ మనకి డిజిటల్ మీటర్ కూడా ఇచ్చారు. సో ఇందులో మనకి న్యూట్రల్ ఇక్కడ ఉంది, ABS అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి చెక్ లైట్, హ్యాండిల్ బార్ చాలా వైడ్గా ఉంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది పట్టుకునేటప్పుడు, రైడ్ చేసేటప్పుడు కూడా. ఐ బటన్ యూజ్ చేసి మనం స్పీడోమీటర్లో ఉన్న సెట్టింగ్స్ అన్ని మార్చుకోవచ్చు. అండ్ మనకి తెలిసిందే కదా ఇవన్నీ. సో ఇండికేటర్ లైట్స్ అండ్ హార్న్ అండ్ లైట్ పొజిషన్ ప్రతి ఒక్కటి సెట్టింగ్స్ ఇచ్చారు. మనకి ఇటు సైడ్ కిల్ స్విచ్ ఇచ్చారు అండ్ హజార్ లైట్స్ ఆల్సో ఇచ్చారు బటన్. సో ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు. సో ఎవ్రీథింగ్ మనకి. ఇప్పుడు బైక్ ఒక ఎగ్జాస్ట్ విందాం.
ఎగ్జాస్ట్ చాలా భారీ ఉంది. సో ఎక్సలెంట్ సౌండ్. మీరు ఎప్పుడైనా రైడ్ చేసేటప్పుడు ఆ సౌండ్ ఫీలే వేరు. సో ఈ బైక్ ఒక ఎక్స్షోరూమ్ వచ్చి 2,60,000 ఉంది. సో మనకి ఆన్ రోడ్కి వచ్చేసరికి ఇది 3,54,000 పడింది. ఈ బైక్ యొక్క ప్రోస్ వచ్చి దీంట్లో రైడింగ్ పొజిషన్ బాగుంటుంది. అండ్ మెయిన్గా వచ్చి టార్క్ అండ్ హార్స్ పవర్ చాలా అద్భుతంగా ఉంటుంది టార్క్. అండ్ ప్రీమియం లుక్స్, ప్రీమియం డిజైన్ అండ్ ఆఫ్ రోడింగ్ వాడుకోవచ్చు, మనం ఆన్ రోడ్కి వాడుకోవచ్చు. ఈ బైక్ యొక్క కాన్స్ వచ్చి ఇంజన్ హీటింగ్ అండ్ ఆల్సో ఇది టాలర్ పర్సన్స్కి బాగుంటుంది అండ్ షార్ట్ రైడ్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది రైడ్ చేసేటప్పుడు. ఈ బైక్ వచ్చి మనకి ఫుల్ స్టాండ్ లేదు, మనకి ఈ బైక్ యొక్క టైర్ హగ్గర్ లేదు. మీకు ఒకవేళ కావాలి అనిపిస్తే టైర్ హగ్గర్ని వేయించుకోండి. మిరర్స్ ఓకే కానీ అంత ప్రీమియం లుక్ ఏం లేదు, జస్ట్ నార్మల్ లుక్, కానీ బాగున్నాయి. దీనికి యాక్సెసరీస్ కూడా బాగా అవైలబిలిటీలో ఉన్నాయి ట్రైమ్ షోరూంలో. సో మనకి విండ్షీల్డ్ కానీ ఉంది అండ్ హై మడ్ గార్డ్ ఎవ్రీథింగ్ మనకు ఉన్నాయి. మీకు కావాల్సి ఉంటే కాంటాక్ట్ కావండి ట్రైమ్ వాళ్ళని.